నాకు వాట్ ఐ లైక్ ఇస్ ది అండర్లయింగ్ ఐడియా దట్ వీకర్ సెక్షన్ విమెన్ కంటే బిలో పావర్టీ లైన్ ఉండే మహిళలకి అంటే మినిమం సేఫ్టీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్, మినిమం డే టు డే గడవడానికి ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ అనేది నాకు ఆ కాన్సెప్ట్ నచ్చుతుంది. అంటే ఒక అమ్మఒడి కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ అప్ టు అమ్మఒడి వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళకి 45 years వస్తుంది. 45 years to 60 years ఈ పథకం వస్తుంది, చేయూత వస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి ద్వారా వాళ్ళకు మినిమం సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. రైట్. ఇంత కాలం ప్రయాణం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన ఆ మొదటి రోజుల్లో సీఎంగా ఉన్న 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కత్తిపోట్లు, రాళ్ళ దాడులు ఏం నేర్పించాయి? ఏం ధైర్యం? పర్సనల్గా జగన్ గారి గట్స్ ఏంటి? అసలు చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. భారతి గారు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంత మొండిగా అంటే చూడ్డానికి మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, బట్ తను తీసుకుంటున్న స్టెప్స్ ఇంత డేరింగ్గా ఉంటాయా? నిన్నటికి నిన్న కూడా 175కి 175 కొడుతున్నాం, లేదు అంటే అది గెలిచినా ఓడినా అది నాదే, నాకు క్రెడిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి దాన్ని? దేవుని మీద బాగా డిపెండ్ అవుతాడు. దేవుని మీద చాలా నమ్మకం ఎక్కువ. దేవుడు రాసి పెట్టింటే ఎవరు ఆపలేరు, దేవుడు రాసి పెట్టకపోతే ఎవరు ఇవ్వలేరు. సో నేను నా బిలీవ్స్ను, నా నమ్మకాలను నేను కాంప్రమైజ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ. సో నా నమ్మకాల ప్రకారం ఏది మంచిది, ఏది నిజమైంది అనుకుంటానో అదే చేయాలా. కాంప్రమైజ్ కాకూడదనే తత్వం ఒకటి. ఒకరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదైనా సొంతంగా కష్టపడతా, అంటే నాకుండే కెపాసిటీ ఏంది, నేనేం చేసుకోగలను, వాళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయకపోతే ఎన్ని ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ కావాలను, ఒక మోడీ గారు కావాలను, వీళ్ళు వస్తేనే నా జీవితం బాగుంటుంది, వీళ్ళు రాకపోతే నాకు కష్టము అని అనుకునే మనస్తత్వం కాదు. నేనేం చేయగలను. రైట్. ముందు నుంచి అలానే ఉండేవారా మ్యామ్ జగన్ గారు? రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అలా రాటుదేలాలా? మీకేమనిపించింది? ముందు నుంచి హీఈస్ ఇండిపెండెంట్ పర్సన్. He doesn't like to depend on anybody. He likes to whatever he can. మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయి బతకాల. ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారనే దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా అనుకోలే, వీళ్ళు రాలేదే, వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము అనే మనసు. రైట్. కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఒక హీరో కైండ్ ఆఫ్ జర్నీ, ట్రాన్స్ఫర్మేషన్ జగన్ గారిలో చూశాను. ఈ సక్సెస్ని ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ పాగా వేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అసలు జీరో ఇక్కడ కదా ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చుమా, బట్ వాళ్ళు మంచి పద్ధతుల్లో ఉంటే ప్రజలు అనుగ్రహిస్తారు, దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వాళ్ళు మంచి పద్ధతుల్లో పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మంచిగా పోవడం లేదని నేను అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ యూజువలీ గాడ్ says yes to some kind of things like that. Okay. మంచి పద్ధతుల్లో పోతే ఎవరైనా కూడా, మంచిగా పోతే ఎవరికైనా కూడా మేలు జరుగుతుంది. కానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. రాళ్ళు ఇచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడను ఎప్పుడే, కానీ విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్. I read only the bullet points. I don't read the details also. కానీ అంత వయసోళ్ళు, అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడచాలా?
చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని ఇవన్నీ. ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుంది ఆయనకు. ఇస్ దట్ వాట్ హీ వాంట్స్ శ్రావణి టు లెర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా మ్యామ్, నిన్న నేను ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడి. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? We are all using the earth's resources only. We are all born to the earth, onto the earth as equal people. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ? 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, I mean we just spoke about that. Regarding development, if you see the amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ఇవన్నీ పక్కన పెడితే కూడా we also have things like schools, hospitals, అంటే village secretariats, all of these things are also capital ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐవ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్, మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం